ఐఐజీ కంప్యూటర్స్ పనిచేశారు, ఐజీ రిక్రూట్మెంట్గా పనిచేశారు, తర్వాత ఐజీఏపీఎస్పీగా పనిచేశారు, అడిషనల్ డీజీ ఆక్టోపస్లో పనిచేశారు, తర్వాత డీజీ ఎస్పీఎఫ్గా పనిచేశారు, సిపి విజయవాడ, తర్వాత డీజీ ఇంటెలిజెన్స్గా పనిచేశారు. అప్పటి నుంచి కూడా ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి కూడా సార్ ఒకటే చెప్తున్నాం చూడండి, సారు ఎంతో అంకిత భావంతో పనిచేశారు. నచ్చలేని మనిషి, నీతి నిజాయితీకి మారు పేరు, అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి, ఎవరు కూడా దాంట్లో డిస్ప్యూట్ చేయడానికి వీల్లేదు. ఏమైందంటే ఆయన మంచితనాన్ని, ఆయన యొక్క నైపుణ్యతను ఎవరూ గుర్తించలేదు. ఎవరు మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గవర్నమెంట్ సపోర్ట్ చేసిందని. ఎప్పుడూ కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆయన అరెస్ట్ చేయబడ్డాడు, అది మాకు తెలుసు. ఎలాగంటే ఎప్పుడూ కూడా చెప్పుకునేవాడు కదా ఆయన. మేము దగ్గరుండి చూసాం. ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు ఏజెన్సీలో కోటలతో పోలీస్ స్టేషన్లు కట్టారు. ఆయన ఎవరినైనా సరే గోదావరి జిల్లాలో ఎవరు అడిగినా కూడా చిన్న పిల్లవాడి కానించి కూడా చెప్తారు ఏపీ వెంకటేశ్వరరావు అంటే ఏంటో. ఎవరిని అడిగినా చెప్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఎంతో అంకితభావంతో పనిచేశారు కాబట్టి ఆయన ఇదవుతారు. ఆయన్ని అందరూ కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళ స్టేట్లో అంత సపోర్ట్ ఇచ్చిందంటే ఆయనకి ఆయన యొక్క మంచితనం, అంకిత భావం, ఎఫిషియన్సీ. ఎప్పుడు కూడా ఎవరికి హార్మ్ చేయని వ్యక్తి, ఎవరికి హార్మ్ అంటే ఒప్పుకోడు ఆయన. చాలామంది ఏంటంటే ఏదో ఇచ్చేశారని చెప్పని ఇచ్చేశారు. ఏజెన్సీలో ఒక విషయం చెప్తున్నాను మీకు, ఆయన పనిచేసినప్పుడు ఏజెన్సీలో పోలీస్ స్టేషన్లు కట్టేటప్పుడు ఎవరో కాంట్రాక్టర్కి చెప్తే మీరు చిన్న దర్వాజా పెడితే ఆ దర్వాజాకి మామూలుగా మీరు అడవిలో ఉన్నారు, కనీసం ఒక టేకు తర్వాత సంపాదించుకోలేరని చెప్పని వాళ్ళందరికీ కూడా చేసి అడవిలో మామూలు కలప దొంగతనం చేయమని కాదు ఆయన చెప్పింది. మీరు వెళ్ళి ఏదో రకంగా అడిగి తెచ్చుకొని చేయమని ఆయన ఎప్పుడూ కూడా అలాగే చెప్పి ఎంతో మందిని అక్కడ రాజమండ్రిలో క్వారీ కాంట్రాక్టర్స్ని మామూలుగా కంకర ఇవన్నీ సంపాదించి ఏజెన్సీ పోలీస్ స్టేషన్లో కోటలకు కట్టారు. ఎక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు అమలాపురంలో మామూలుగా అప్పుడు దొంగతనాలు నైట్ జరిగాయి. ఆ జరిగినప్పుడు ఎంతో సమర్థతో ఆయనే కింద మీద పడుకుని ఎంతో ఎవరిని కూడా దొంగలు నైట్ రానికుండా చేశారు. అంటే మేము చెప్పకూడదు అయింది కూడా. అప్పుడు ఏజెన్సీలో నక్సలైట్కి ఇండివిజువల్గా వెళ్ళిపోయేవారు, ఎవరికి చెప్పబెట్టకుండా. అటువంటి వ్యక్తి అలాగే ఏజెన్సీ ఎక్కడ పనిచేసినా కూడా సమర్థతతో, ఎఫిషియన్సీతో పనిచేశారు. కానీ ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఆయనకి చెడ్డ పేరు ఆపాదించారు తప్పితే ఎవరైనా సరే ఆయన బ్లడ్లో లేని అంశం వచ్చాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఏబీ రారు జై, ఏబీ రారు జై. తర్వాత ఏబీ